సమాజాన్ని నిశితంగా పరిశీలించండి. తప్పులకు మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు అధికంగా కనబడతారు సమాజంలో. మంచి చేయడానికి ప్రోత్సహించే వాళ్ళు ఎంతమంది కనబడతారంటే చాలా తక్కువ. అంతెందుకు యవనస్తులను అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ అందరినీ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అందులో మిమ్మల్ని బాగు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, పాడు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా? మీకు తప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, మంచి సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా? మీ అందరినీ ప్రశ్నిస్తున్నాను. మీ స్కూల్లో ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, బాగు చేసే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారా, పాడు చేసే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారా సహవాసాల్లో? అంటే పాడు చేసే వాళ్ళు ఎక్కువ కనబడతారు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఆల్రెడీ పాడైంది కాబట్టి, వాళ్ళ ఆలోచన విధానం పాడైంది కాబట్టి, చిన్నతనం నుంచి వాళ్ళు పాపాన్ని జుర్రుకుంటూ, పాపంలో దొర్లుకుంటూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి, వాళ్ళ మానసిక స్థితి చెడిపోయింది కాబట్టి, వాళ్ళు పక్కనున్న వ్యక్తిని చెడగొట్టడానికి ట్రై చేస్తారు తప్ప బాగు చేయడానికి ప్రయత్నం చేయరు. బాగు చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఏదో విధంగా ఇతడు కూడా మనతో పాటు చెడిపోవాలి, మనతో పాటు ఇతడు కూడా పాడైపోవాలి, మనతో పాటు ఈమె కూడా పాడైపోవాలి. అందుకే పాడైపోయిన స్థలాలలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటారు, పాడైపోయిన స్థలాలలోనికి మిమ్మల్ని తీసుకుని పోవాలనుకుంటారు, పాడైపోయిన మార్గాల గుండా మిమ్మల్ని నడిపించాలనుకుంటారు. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని, చెరుపును